మహాత్మా గాంధీ, భగత్ సింగ్ ఈ రెండు పేర్లు ఒక దగ్గర రేర్గా ఉంటాయి. భగత్ సింగ్ ని ఉరివేసినప్పుడు గాంధీ గారు భగత్ సింగ్ ని ఎందుకు కాపాడలేదు? గాంధీజీ నిజంగానే భగత్ సింగ్ ని కాపాడడానికి ప్రయత్నించారా? అసలు అప్పుడు ఏం జరిగింది అన్ని ఈ రోజు వీడియోలో చెప్పబోతున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. అది 1919వ సంవత్సరం. మహాత్మా గాంధీ గారు నాన్ కోఆపరేటివ్ మూవ్మెంట్ ని మొదలు పెట్టారు. భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ లాంటి ఫ్రీడమ్ ఫైటర్స్ ఈ నాన్ కోఆపరేటివ్ మూవ్మెంట్ లో పాల్గొన్నారు. ఫిబ్రవరి 1922 చౌరీ చౌరా అనే స్థలంలో ఈ నాన్ కోఆపరేటివ్ మూవ్మెంట్ లో పాల్గొన్న వాళ్ళకి గొడవ అయ్యి పోలీస్ వాళ్ళు ఓపెన్ ఫైర్ చేశారు. నాన్ వైలెన్స్ ఎక్కువ అవుతుందని గాంధీ గారు ఈ నాన్ కోఆపరేటివ్ మూవ్మెంట్ ని ఆపేశారు. ఇది చాలా మంది ఫ్రీడమ్ ఫైటర్స్ కి నచ్చలేదు. ఫ్రీడమ్ వస్తుందనే ఆశతో అందరూ ఉత్సాహంతో ఈ నాన్ కోఆపరేటివ్ మూవ్మెంట్ లో పాల్గొంటే సడన్ గా గాంధీ గారు ఆ మూవ్మెంట్ ని ఆపేశారు. కొంతమంది యంగ్ ఫ్రీడమ్ ఫైటర్స్ కలిపి ఒక అసోసియేషన్ ని పెట్టారు. దాని పేరు హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్. దీని షార్ట్ కట్ లో హెచ్ఆర్ఏ అని పిలుస్తారు. ఆగస్టు 1925లో కాకోరి ఇన్సిడెంట్ జరిగింది. హెచ్ఆర్ఏ అసోసియేషన్ కి చెందిన 10 మంది ఒక ట్రైన్ లోకి వెళ్లి ఆ ట్రైన్ లో డబ్బులను దోచుకున్నారు. ఈ 10 మందిలో గుప్తా అనే ఒక వ్యక్తి అనుకోకుండా అహ్మద్ అలీ అనే ఒక ప్యాసింజర్ ని షూట్ చేయడంతో ఆ ప్యాసింజర్ చనిపోయాడు. పోలీసులు ఈ హెచ్ఆర్ఏ మీద సర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టారు. ఈ హెచ్ఆర్ఏ గ్రూప్ వాళ్ళని 40 మందిని పైగా అరెస్ట్ చేశారు. కానీ చంద్రశేఖర్ ఆజాద్ గారు తప్పించుకున్నారు. ఇంకోవైపు భగత్ సింగ్ గారు నౌజవాన్ భారత్ సభ అనే ఒక అసోసియేషన్ ని మొదలు పెట్టారు. ఒకప్పుడు భగత్ సింగ్ గారు కూడా హెచ్ఆర్ఏలో ఒక మెంబర్ గానే ఉండేవారు. కాకూరి ఇన్సిడెంట్ తర్వాత చంద్రశేఖర్ ఆజాద్ గారు ఫ్రీడమ్ ఫైటర్స్ అందరినీ ఒక దగ్గర కలపాలని అనుకున్నారు. 1928లో ఆజాద్ గారు అండ్ భగత్ సింగ్ గారు హెచ్ఆర్ఏకి సోషలిస్ట్ అనే పదాన్ని కలిపి హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ గా మార్చారు. 1928లో సైమన్ కమిషన్ కి వ్యతిరేకంగా ప్రజలు నినాదాలు చేస్తున్నారు. అప్పటి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జేమ్స్ స్కాట్ ప్రజల మీద లాఠీ చార్జ్ చేయించారు. మన ఫ్రీడమ్ ఫైటర్ అయిన లాలా లజపత్ రాయ్ గారికి గాయాలు అయ్యాయి. ఆ గాయాల వల్ల కొన్ని రోజులకు లాలా లజపత్ రాయ్ గారు చనిపోయారు. అది డిసెంబర్ 1928. భగత్ సింగ్ అండ్ అతని కామ్రేడ్లు కలిసి స్కాట్ ని చంపేయాలి అనుకున్నారు. కానీ ఇక్కడ ఒక చిన్న పొరపాటు జరిగింది. వాళ్ళు స్కాట్ అనుకుని అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అయిన జాన్ అనే వ్యక్తిని చంపేశారు. ఈ ఘటనలోనే ఇండియన్ కానిస్టేబుల్ అయిన చరణ్ సింగ్ అనే వ్యక్తి రాజగురు అండ్ భగత్ సింగ్ ని పట్టుకోవాలని వాళ్ళని వెంబడిస్తున్నారు. ఆ సమయంలో చంద్రశేఖర్ ఆజాద్ గారు వచ్చి వీళ్ళని కాపాడడం కోసం వేరే దారి లేక చరణ్ సింగ్ ని కాల్చారు. ఆ కానిస్టేబుల్ అక్కడే చనిపోయారు. ఈ మొత్తం ఇన్సిడెంట్ ని లాహోర్ కాన్స్పిరసీ కేస్ అని అంటారు. ఇది గుర్తుంచుకోండి, మళ్ళీ మాట్లాడుకుందాం. లాహోర్ లో పోలీసులు వీళ్ళ కోసం వెతకడం మొదలు పెట్టారు. భగత్ సింగ్ గారు లాహోర్ నుంచి తప్పించుకొని కోల్కతాకి వచ్చారు. ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ వల్ల భగత్ సింగ్ గారు అరెస్ట్ అయ్యారు. అది ఏప్రిల్ 1929. భగత్ సింగ్ మరియు బటుకేశ్వర్ దత్ ఇద్దరు కలిసి సెంట్రల్ అసెంబ్లీలో బాంబులు వేశారు. అలా బాంబు వేయడానికి కూడా ఒక కారణం ఉంది. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు సెంట్రల్ అసెంబ్లీలో ఒక బిల్ ని పాస్ చేయాలని అనుకున్నారు. ఈ బిల్ దేనికంటే ర్యాలీలు, స్ట్రైకులు ఇల్లీగల్ అని ఆ బిల్లో ఉంది. అంటే ఇంకా గవర్నమెంట్ కి వ్యతిరేకంగా స్ట్రైకులు చేయడం నేరం కింద వస్తుంది. అది నచ్చక భగత్ సింగ్ అండ్ బటుకేశ్వర్ దత్ గారు బాంబులు వేశారు. బాంబులు వేశాక వాళ్ళు పారిపోలేదు, అక్కడే ఉన్నారు. ఆ సమయంలో పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు. నిజానికి ఈ బాంబ్ కి మనుషులను చంపే అంత పవర్ లేదు. ఈ బాంబు వేయడం వల్ల 6 మందికి చిన్న చిన్న గాయాలు అయ్యాయి. భగత్ సింగ్ గారు ఈ బాంబ్ ని ఇలానే వేయాలి అని ఒక ఇన్సిడెంట్ నుంచి ఇన్స్పైర్ అయ్యారు. ఒకప్పుడు ఫ్రాన్స్ లో అగస్ట్ అనే వ్యక్తి కూడా ఇలానే చేశాడు. ఎవరు తన మాట వినట్లేదు. ఒక్కసారిగా ఈ బాంబ్ సౌండ్ వినగానే అందరూ కామ్ అయ్యి తన మాటని పట్టించుకున్నారు. భగత్ సింగ్ అండ్ బటుకేశ్వర్ దత్ గారు కూడా అందుకే బాంబ్ వేశారు, కానీ ఎవరిని చంపాలని కాదు. మే 1929లో కోర్టులో వీళ్ళని ప్రవేశపెట్టారు. భగత్ సింగ్ గారి మీద లేనిపోని ఆరోపణలు చేశారు. భగత్ సింగ్ గారు బాంబ్ కాదు, మొదట అసెంబ్లీలోకి వచ్చి గన్ తో కాల్పులు జరిపారని చెప్పారు. ఐపీసీ సెక్షన్ 307 కింద అటెంప్ట్ టు మర్డర్ కింద కేసు కూడా పెట్టారు. అక్కడ స్పష్టంగా భగత్ సింగ్ గారు ఎవరిని చంపాలనే ఉద్దేశం లేకున్నా ఆ బాంబ్ వేశారని తెలుస్తుంది. కానీ కోర్టు మాత్రం ఇద్దరికి 14 సంవత్సరాల జైలు శిక్షని విధించింది. భగత్ సింగ్ గారు జైల్లో ఉన్న సమయంలో బ్రిటిష్ వాళ్ళు లాహోర్ లో ఉన్న హెచ్ఎస్ఆర్ఏ గ్రూప్ కి చెందిన ఒక బాంబ్ ఫ్యాక్టరీని కనిపెట్టి ఈ హెచ్ఎస్ఆర్ఏ వాళ్ళని అరెస్ట్ చేశారు. అందులో రాజగురు అండ్ సుఖ్దేవ్ గారు కూడా ఉన్నారు. ఈ గ్రూప్ లోని కొంతమంది బ్రిటిష్ వాళ్ళ వైపు వెళ్లిపోయి లాహోర్
కాన్స్పిరసీ కేసు గురించి చెప్పేశారు. అప్పటికి జైల్లో ఉన్న భగత్ సింగ్ ని మళ్లీ అరెస్ట్ చేసి సెంట్రల్ జైలుకి పంపించారు. జైలులో సరైన సౌకర్యాలు లేవని భగత్ సింగ్ గారు, జతీంద్ర దాస్ గారు అక్కడ నిరాహార దీక్ష చేయడం మొదలు పెట్టారు. ఈ నిరాహార దీక్ష వల్ల భగత్ సింగ్ అంటే ఎవరో ప్రపంచం మొత్తానికి తెలిసింది. 63 రోజులు నిరాహార దీక్ష చేయడంతో జతీంద్రనాథ్ దాస్ గారు చనిపోయారు. అతని అంత్యక్రియలకి 5 లక్షల మంది వచ్చారు. కొన్ని రోజుల తర్వాత భగత్ సింగ్ గారు నిరాహార దీక్షని ఆపేశారు. భగత్ సింగ్ మీద ఇంకా కోర్టులో కేసు నడుస్తూనే ఉంది. తన నలుగురు స్నేహితులైన జై గోపాల్, రాజ్ వోహ్రా, నాథ్ ఘోష్, మన్మోహన్ బెనర్జీ వీళ్ళ నలుగురు బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన డబ్బులకు ఆశపడి కోర్టులో భగత్ సింగ్ కి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పారు. భగత్ సింగ్ గారు చెయ్యలేని తప్పులను కూడా చేశారు అని వీళ్లే సాక్ష్యం చెప్పారు. అప్పటికే భగత్ సింగ్ గారి గురించి ప్రజలు పోరాటం చేస్తున్నారు. అప్పటి ఇండియాకి రూలర్ గా ఉన్న ఇర్విన్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేశాడు. సెంట్రల్ అసెంబ్లీ నుంచి కానీ బ్రిటిష్ పార్లమెంట్ నుంచి కానీ భగత్ సింగ్ గారిని ఉరి తీయాలని ఎలాంటి ఆర్డర్స్ రాకపోయినా కొంతమంది బ్రిటిష్ ఆఫీసర్స్ భగత్ సింగ్ ని ఉరి తీస్తున్నామని చెప్పారు. ఇది పూర్తిగా ఇల్లీగల్. అది మే 4, 1930. ఈ ఇల్లీగల్ ఉరిశిక్షని విమర్శిస్తూ గాంధీ గారు ఇర్విన్ కి ఒక లేఖని రాశారు. భగత్ సింగ్ తండ్రి గారు కోర్ట్ కి ఒక లేఖని రాశారు. తన కొడుకు ఒక అమాయకుడని, కావాలని తప్పుడు కేసులు పెట్టారని లేఖను రాశారు. తన కొడుకు అమాయకుడని నిరూపించుకోవడానికి ఒక్క అవకాశం ఇవ్వమని కోర్ట్ ని రిక్వెస్ట్ చేశారు. భగత్ సింగ్ గారికి ఈ విషయం తెలిసి వాళ్ళ తండ్రి గారు వాళ్ళని రిక్వెస్ట్ చేయడం నచ్చలేదని వాళ్ళ తండ్రి గారి మీద కోపడ్డారు. తన ఐడియాలజీ అందరికీ తెలిసేలా ఒక ఉత్తరాన్ని వాళ్ళ నాన్నగారికి రాసి దాన్ని జనాలలో చూపించమన్నారు. 3 రోజుల తర్వాత జాన్ మరియు చరణ్ సింగ్ ని చంపినందుకు భగత్ సింగ్, రాజగురు, సుఖ్దేవ్ లకి ఉరిశిక్ష వేయాలని నిర్ణయించుకున్నారు. బుట్కేశ్వర్ దత్ గారికి అసెంబ్లీలో బాంబులు వేసినందుకు 14 సంవత్సరాలు జైలు శిక్ష విధించారు. 14 సంవత్సరాల తర్వాత జైలు నుంచి వచ్చాక మళ్లీ క్విట్ ఇండియా మూవ్మెంట్ లో పాల్గొన్నారు. కేవలం ఇండియాలోనే కాదు, ప్రపంచంలో చాలా దేశాల నుంచి భగత్ సింగ్ గారికి సపోర్టర్స్ గా వచ్చారు. గాంధీజీ గారు అలహాబాద్ లో మాట్లాడుతూ భగత్ సింగ్ ని ఉరి తీయకూడదని, జైలు నుంచి కూడా విడుదల చేయాలని చెప్పారు. ఫిబ్రవరి 17న గాంధీజీ మళ్లీ ఇర్విన్ దగ్గరికి వెళ్లి, మీరు ఇలా చేస్తే ఫ్రీడమ్ మూవ్మెంట్స్ ఆగుతాయి అనుకోకండి, ఇక్కడ ఎవరు భయపడరని చెప్పారు. ఫిబ్రవరి 18న మళ్లీ గాంధీ గారు ఇర్విన్ ని కలిసి, దేశంలో పరిస్థితులు మీ కంట్రోల్లో ఉండాలి అనుకుంటే భగత్ సింగ్ ఉరిశిక్షని ఆపమని చెప్పారు. గాంధీజీ ఇలా అన్నారు అని ఇర్విన్ నే స్వయంగా చెప్పారు. గాంధీజీ గారు మొదటిగా భగత్ సింగ్ గారి ఉరిశిక్షని పోస్ట్ పోన్ చేసేలా చేసి తరువాత పూర్తిగా రద్దయ్యేలా చేయాలనుకున్నారు. మార్చి 17, 1931న సుభాష్ చంద్రబోస్ గారు జనాలని పిలిచి భగత్ సింగ్ గారి ఉరిశిక్షని ఆపాలని నినాదాలు చేశారు. తర్వాతి రోజున భగత్ సింగ్ గారి లాయర్ భగత్ సింగ్, రాజ్గురు అండ్ సుఖ్దేవ్ల దగ్గరికి వెళ్లి బ్రిటిష్ వాళ్ళకి క్షమించమని ఒక లేఖ రాయమని అడిగారు. అప్పుడు భగత్ సింగ్ గారు పంజాబ్ గవర్నమెంట్ కి ఒక లేఖ రాశారు. కానీ అది క్షమాపణ లేఖ కాదు. ఆ లేఖలో ఇలా ఉంది: జతిన్ దాస్, కామ్రేడ్ భాగవతి చరణ్, చంద్రశేఖర్ ఆజాద్ వీళ్ళు వాళ్ళ ప్రాణాన్ని త్యాగం చేశారు. ఇప్పుడు నాకు, రాజ్గురుకి, సుఖ్దేవ్ కి మా ప్రాణాలు త్యాగం చేసే సమయం వచ్చింది. కోర్ట్ నన్ను ఒక యుద్ధ ఖైదీ అనే ముద్ర వేసి నన్ను ఉరితీయాలి అనుకుంటుంది. కానీ కోర్ట్ నన్ను అలా చేయడం నాకు ఇష్టం లేదు. నన్ను గన్ తో కాల్చి చంపండి అని రాశారు. మీరు కరెక్ట్ గానే విన్నారు. భగత్ సింగ్ గారు ఆ లేఖలో ఇలానే రాశారు. తరువాతి రోజు మార్చి 19న గాంధీజీ గారు మళ్లీ ఇర్విన్ ని కలిసి ఎలా అయినా భగత్ సింగ్ ఉరిశిక్ష ఆపాలని అడిగారు. కానీ ఇర్విన్ పంజాబ్ లో ఉండే బ్రిటిష్ ఆఫీసర్స్ తన పైన చాలా ప్రెషర్ పెడుతున్నారని ఇర్విన్ చెప్పాడు. తరువాతి రోజు మార్చి 20న గాంధీజీ గారు హోం సెక్రటరీ అయిన హెర్బర్ట్ ఎమర్సన్ దగ్గరికి వెళ్లి ఈ ఉరిశిక్షని పోస్ట్ పోన్ చేయమని అడిగారు. కానీ హెర్బర్ట్ ఎమర్సన్ దానికి ఒప్పుకోలేదు. తర్వాతి రోజు మార్చి 21న ఇర్విన్ హెల్ప్ చేయలేనని చెప్పారు. అయినా సరే మళ్లీ ఇర్విన్ తో మాట్లాడడానికి వెళ్లారు. కానీ ఇర్విన్ ఒప్పుకోలేదు. తర్వాతి రోజు మార్చి 22న ఇర్విన్ గాంధీజీ గారు అడిగిన దానికి ఇర్విన్ ప్రయత్నిస్తున్నానని చెప్పారు. తర్వాతి రోజు ఉదయం గాంధీజీ మళ్లీ ఇర్విన్ కి పర్సనల్ గా ఒక లేఖను రాశారు. ఇర్విన్ ని కన్విన్స్ చేయడానికి చాలా ప్రయత్నించారు. కానీ ఇర్విన్ కన్విన్స్ అవ్వలేదు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లు చనిపోయారు. భగత్ సింగ్ లాయర్ చివరి రోజున భగత్ సింగ్ దగ్గరికి వెళ్లి భారతీయులకు ఏం సందేశం ఇవ్వాలి అనుకుంటున్నావు అని అడిగారు. భగత్ సింగ్ గారు ఇలా సమాధానం ఇచ్చారు: లాంగ్ లివ్ రెవల్యూషన్. తరువాత భగత్ సింగ్ ని నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు అని అడిగారు. ఎప్పటిలానే ఆనందంగానే ఉన్నాను అని సమాధానం ఇచ్చారు. నెహ్రూ గారికి, సుభాష్ చంద్రబోస్ గారికి థ్యాంక్స్ చెప్పమని అడిగారు. తన గురించి ఎక్కువగా వాళ్ళిద్దరూ ఆలోచించారు అని చెప్పారు. ఇప్పటిదాకా నేను చెప్పింది నా సొంత స్టోరీ కాదు. సుభాష్ చంద్రబోస్ గారు రాసిన రైటింగ్స్, గాంధీజీ గారు రాసిన రైటింగ్స్, ఇర్విన్ రాసిన రైటింగ్స్, వాటిలో నుంచి తీసుకున్నవి. వీటికి సంబంధించిన సోర్స్ లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో ఈ వీడియో ఇంతటితో పూర్తయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.